హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. గైస్, ఫైనల్గా నేను నిన్నటి వీడియోలో ఏదైతే మెన్షన్ చేశానో అది 100కి 200% కరెక్ట్ అయింది. చాలామంది అన్న ఏంటన్నా నిన్న నైటే అరౌండ్ 9కి 10కి ప్రసాద్ ఐమాక్స్ ఇంకా దాని తర్వాత ఒక 1 అవర్ తర్వాత ఏఎంబి మాల్లో టికెట్స్ రిలీజ్ అయిపోయినాయి కదా, నువ్వేంటన్నా ఈ రోజు నుంచి టికెట్స్ ఓపెన్ అని అన్నావు అని చాలామంది కూడా క్వశ్చన్ వేశారు. ఎట్ ద సేమ్ టైం ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న గవర్నమెంట్ నుంచి పర్మిషన్ ఇచ్చిందండి. నేను ఆల్రెడీ స్టోరీస్లో పెట్టాను, ఇన్స్టాగ్రామ్ ఇంకా టెలిగ్రామ్. ఒకవేళ ఎవరైనా చూడకపోతే నేను మళ్ళీ డిస్ప్లే పైన పెడుతున్నా, చూడండి స్క్రీన్ పైన. ప్రైజెస్ కోసం ప్లస్ 1 AM షోస్ కోసం వాళ్ళు గవర్నమెంట్ కోసం పర్మిషన్, అంటే టీం వాళ్ళు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళే పర్మిషన్ కోసం ఇంకా ఫైనల్లీ అది అప్రోచ్ అయింది. మీరు నాట్ ఓన్లీ దేవరా మూవీ అండి, మీరు ప్రీవియస్ మూవీ కూడా చూసుకుంటే కల్కి అయినా లేకపోతే సల్లార్ అయినా కేజీఎఫ్ అయినా ట్రిపుల్ అయినా ఏదైనా సరే ఆ సంబంధించిన ప్రైజెస్, టికెట్ ప్రైజెస్ హైక్ సంబంధించింది ఏదైతే ఉందో అది అప్రోచ్ అంటే అప్రూవల్ అయిన తర్వాతనే నెక్స్ట్ డేనే ఓపెన్ అవుతాయి టికెట్స్. సో దాని ప్రకారంగానే నెక్స్ట్ డే ఓపెన్ అవుతాయి అనుకున్నా. సో దాని ప్రకారంగానే మ్యాక్సిమం నిన్న midnight 12 AM నుంచి స్టార్ట్ అయ్యాయి అనమాట. ఇంకా వేరే థియేటర్స్ మన హైదరాబాద్లో అనేవి. సో నేను చెప్పిన ప్రకారంగానే థియేటర్స్ అనేది ఓపెన్ చేశారు మన హైదరాబాద్లో. సో నేను 100కి 200% కరెక్ట్ ఇచ్చాను. అయితే సేమ్ టైం తిరుపతిలో ఈరోజు మార్నింగ్ నుంచి ఓపెన్ అవుతాయి అన్న. తిరుపతిలో మార్నింగ్ ఓపెన్ అయిపోయినాయి. రాజమండ్రి కూడా నేను నిన్ననే చెప్పాను వీడియోలో, ఈరోజు ఓపెన్ అవుతాయన్నా, ఈరోజు ఓపెన్ అయినా. ఇంకా కొన్ని ఏరియాస్లో ఏపీలో ఓపెన్ అవ్వలే, అవి ఎప్పుడు ఓపెన్ అవుతాయని భయ అని చాలామంది మెసేజ్ చేస్తున్నారు. సో దాని అందరికీ రిప్లైస్ ఇవ్వాలంటే చాలా కష్టం అవుతుంది. అరౌండ్ ఒక 7,000 మెసేజెస్ వచ్చాయి. సో అందుకనే నేను ప్రతి ఒక్క వీడియోలో అదే చెప్తున్నాను, దయచేసి మన ఇన్స్టాగ్రామ్ ఇంకా మన టెలిగ్రామ్ ఈ 2 పేజెస్ తప్పకుండా ఫాలో కండి. ఎందుకంటే ఈ 2 పేజెస్ ఫాలో అవుతానే నేను ఏ అప్డేట్ వచ్చినా స్టోరీస్లో పోస్ట్ చేస్తాను. కాబట్టి మీరు ఫాలో అవుతే జస్ట్ ఫాలో అయ్యి యాక్టివ్గా ఉండండి, నా స్టోరీస్ చూడండి చాలు. వితిన్ సెకండ్స్లో నాకు పోస్ట్ చేస్తున్నాను కాబట్టి మీరు కూడా ఇంచక్క టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. అంత మించి వెళ్ళదండి. ఇంకా ఫైనల్గా చాలామంది భయ్య ఆర్టీసీ క్రాస్ రోడ్ మన సంధ్య అయినా దేవి అయినా ఇవి ఎప్పుడు ఓపెన్ అవుతాయి, 1 AM షోస్ ఇంకా మధ్య 4 AM షోస్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అని చాలామంది క్వశ్చన్ వేస్తున్నారు. దీనికి ఆల్రెడీ ఆన్సర్ నేను నైట్ ఒక వీడియో అప్లోడ్ చేస్తానండి. దాంట్లో క్లారిటీగా చెప్పేస్తాను. మళ్ళీ చెప్పాలంటే ల్యాగ్ అయిపోద్ది ఈ వీడియో. సో అందుకనే డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ పెడతాను, లేదంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి ఆ వీడియో వచ్చేసి. ఎట్ ద సేమ్ టైం ఇంకా మన పీవీఆర్ అయినా లేకపోతే మన మిరాజ్ అయినా ఇవన్నీ ఎప్పుడు ఓపెన్ అవుతాయని చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. ఈరోజు ఈవినింగ్ కల్లా అన్ని థియేటర్స్ ఓపెన్ అయిపోతాయి అంటే హైదరాబాద్లో అన్ని ఏరియాస్ తెలిసిన సైడ్ కూడా ఈరోజు ఈవినింగ్ కల్లా ఓపెన్ అయ్యే టైం అయినా ఓపెన్ అవ్వనివ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇన్స్టాగ్రామ్ ఇంకా మన టెలిగ్రామ్ 2 పేజెస్ ఫాలో కండి. వచ్చిన అప్డేట్ ఫ్యూ మినిట్స్లో అక్కడ పోస్ట్ చేస్తున్నాను, మీరు ఫాలో అవుతే మీ స్టోరీస్ చూస్తే కనుక మీరు కూడా తప్పకుండా బుక్ చేసుకోవచ్చు. జస్ట్ యాక్టివ్ ఉండండి అనమాట, టికెట్స్ బుక్ అయ్యే వరకు అంత మించి. ఇంకా ఫైనల్గా ఇది గైస్, ఇంకా ఇవాళ మన వీడియో వచ్చేసి, ఒకవేళ మీరు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నారో దయచేసి లైక్ చేయండి. మీకోసం నైట్ మొత్తం పడుకోకుండా మరి వచ్చిన ప్రతి ఏరియాలో టికెట్స్ అనేవి ఫ్యూ సెకండ్స్లో నేను పోస్ట్ చేస్తాను. సో ఆ కష్టాని కోసమైనా మన వీడియోని చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి. ఎట్ ఏ సేమ్ టైం ఒకవేళ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీ పలానా ఏరియాస్లో టికెట్స్ బుక్ చేసుకున్నారా లేకపోతే ఇంకా వెయిట్ చేస్తున్నారా అనేది కింద కామెంట్ చేయండి. వాళ్ళకి మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అంత మించి లేదు. ఇంకా ఫైనల్గా ఇది గైస్, ఇంకా ఇవాళ మన వీడియో వచ్చేసి జై ప్రభాస్.